భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 6th శ్లోక. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ. ఏదైతే ఇంతకుముందు గుణమయంగానే సకల సృష్టిలో అన్ని దానిలోనే ఉంటూ ఉంటాయి అని చెప్పాడు. ఇక్కడ సాత్విక గుణము, సాత్విక గుణం, సత్వ గుణము, దాని స్వరూపం ఏంటి, దాని ద్వారా అంటే ఎప్పుడు ఎలా అయితే అహంకార చిత్తము అంటారు. ఈ అహంకారం అన్నది కూడా ఎలా ఉంటుందంటే గుణమయంగా ఉంటుంది అంటారు. అంటే సాత్విక అహంకారం ఉంటుంది, రాజస అహంకారం ఉంటుంది, అలాగే తామసిక అహంకారం ఉంటుంది. మళ్ళీ భేదాలు ఉంటాయి. ఎలా అయితే మనకి తీపే కాకపోతే ఏమంటారు, తినగలిగినంత తీపి ఉంటుంది, కాస్త తీపి తక్కువగా ఉన్నది ఉంటుంది. అది తీపే కాకపోతే అంత తీయగా ఉండదు. అలాగే విపరీతమైన తీపి ఉంటుంది, అది నోట్లో కూడా పెట్టుకోలేము మనం. అన్ని తీపే అంటే ఈ మూడు గుణాలే. కాకపోతే ఈ మూడు గుణాల్లో కూడా భేదం ఏంటి ఏమిటి, అలాగే ప్రధానంగా సాత్విక గుణము దాని స్వరూపం ఏంటి అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకే తత్ర సత్వం అంటే తత్ర ఏంటి, తత్ర అంటే ఏదైతే మూడు గుణములను ఇప్పుడు దాకా చెప్పారో అందులో సత్వం. ఈ మూడు గుణములందులో సత్వం అంటే సాత్విక గుణము. ఈ గుణం ఎలా ఉంటుంది, నిర్మలత్వ. ఈ సాత్విక గుణం నిర్మలంగా ఉంటుంది, అంటే ఇది చాలా పవిత్రమైనది. మూడు గుణాలు పరమాత్మ వల్లే కలుగుతూ ప్రాకృతి వల్లే ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా మళ్ళీ భేదం ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ సాత్విక గుణం అన్నది ఏంటి అంటే చాలా నిర్మలమైనది, అంటే అక్కడ మాలిన్యాలు లేవి, పవిత్రమైనది. అందుకే ఈ పవిత్రత కారణంగా అది ఎలా ఉంటుంది, ప్రకాశ కమనామయం. ప్రకాశకం అంటే ప్రకాశవంతమైనది. అనామయం అంటే ఏంటి, ఆరోగ్యవంతమైనది, అంటే క్షేమమైనది, నీకు మంచి చేస్తుంది. సాత్విక గుణము పవిత్రమైనది, ఆ పవిత్రమైన దాని కారణంగా మాలిన్యాలు రహితంగా ఉన్న కారణంగా ప్రకాశమైనది, ఆ ప్రకాశ కారణంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆ శరీరంలోనే మూడు ఉన్నప్పటికీ కూడా ఒక గుణ ప్రధానంగా పెరగటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం, బుద్ధి అన్నీ వికసన వైపుగా ఉంటాయి. అందుకే ఇది పవిత్రమైనది, ప్రకాశవంతమైనది, ఆరోగ్యవంతమైనది, క్షేమాన్ని ఇస్తుంది, మంచిని చేస్తుంది. కొన్ని ప్రయత్నపూర్వకంగా నేను అలా ఉండలేకపోతున్నానని తెలుసు, కాకపోతే అలజడిని తొలగించేది, జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి అందులో ఉండటానికి ప్రయత్నం కొంచెం ఎక్కువ చేయాలి. వికారాలు ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఏకసంతాగ్రహి అంటారు, వాళ్ళు ఒకసారి వినగానే వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళంత కష్టపడక్కర్లేదు. నాకు 10 సార్లు వింటే కానీ గుర్తుండదు, 10 సార్లు చదివితే కానీ దానికి అర్థం ఏంటన్నది నాకు అర్థం కాదు, అందుకు నేను కష్టపడాలి, నేను అంత సమయాన్ని అక్కడ పెట్టాలి. గుణం గురించి తెలిసినంత మాత్రాన వెంటనే నేను ఆ గుణంలోకి వెళ్ళిపోతానా, నాకు స్వభావాలు వచ్చేస్తాయా, నేను అలా మారిపోతానా అంటే నాకు స్వతహాగా అట్లా అవ్వే అవకాశం లేదు. కాకపోతే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆ గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండటం వల్ల కూడా ఆ ప్రభావం నా మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే అది ప్రకాశవంతమైనది. అందుకే ఇప్పుడు సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం ఎందుకు చేయమన్నారు అంటే స్వతహాగా నీకు ఆ ప్రకాశం లేదు, స్వతహాగా నీకంత జ్ఞానం లేదు, నువ్వు అంత పవిత్రమైన వాళ్ళు కావు. అందుకుని వాళ్ళ సంపర్లోకి వెళ్ళి 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 ఈ సంపర్క కారణంగా పవిత్రత నీకు వస్తుంది. ఆ ప్రకాశ కారణంగా నీ మాలిన్యాలు తొలగేలా నాకు అర్థంలో స్పష్టంగా నా ముక్కు మూతి చూపించినట్టుగా నాకు స్పష్టత వస్తుంది. అవును కదా, ఇది తప్పు కదా, అవును కదా, ఇలా చేయకూడదు కదా, అరే ఇది ఇలా ఉందా, ఆహా దీని కారణంగా అలా అవుతుందా, ఈ స్పష్టత నాకు మందబుద్ధి కారణంగా కొంచెం ఆలస్యంగా రావచ్చు. కాకపోతే అటువంటి వాళ్ళ సాంగత్యం చెయ్యాలి. అందుకే ఈ ప్రకాశం అంతది మళ్ళీ నీకు క్షేమంగా ఇస్తుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత సుఖ సంఘేన బధ్నాతి. సుఖ అంటే సుఖము, సంఘేన అంటే దాని సాంగత్యము, మమకార ఆసక్తి. సుఖాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సుఖాల కారణంగా మమకార ఆసక్తి ఇట్లాంటివి మనల్ని బంధించి వేస్తూ ఉంటాయి. సుఖాల కారణంగా అంటే ఇప్పుడు నిజంగా నాకు పరుపు మీద పడుకోవటం, సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మంచం మీద పడుకుని చక్కగా మంచిగా మెత్తని పరుపు మీద పడుకుంటే భలే హాయిగా అనిపిస్తుంది.
తర్వాత ఏమనిపిస్తుంది, మా ఇంట్లో తప్పితే నాకెక్కడ నిద్ర రాదండి, భలే ఉంటుందండి, మాది పరుపు ఇంత పెట్టి కొన్నానండి, అంత పట్టి కొన్నానండి అంటే, మంచం మీద అంటే శరీరం అలసిపోయినప్పుడు మంచం మీద కాదు కదా, కింద నేల మీద దుప్పటేసి పడుకోమనో, దుప్పటి లేకపోయినా మనం పడుకుంటాం. ఆ శరీరం అలసిపోయింది. ఆ సమయంలో దానికి నిద్ర కావాలి. అలసిపోయింది కాబట్టి. ఇవేవి అలసిపోకుండా ఉన్నప్పటికీ కూడా నాకు ఈ మమకారం అన్నది ఎంత ఏ గుణానికి ఉన్నా సరే ఉదాహరణ రూపంలో తీసుకుంటే ఆ పరుపు బాగుంది, పడుకుంటే ఇంకాసేపు ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది, భలే మెత్తగా ఉంది, నా శరీరానికి భలే హాయిగా ఉంది, ఏదో పూల పరిచి పడుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఏమైంది, ఈ సుఖము దీని కారణంగా నాకు దాని సంఘం కలిగిందంటే రోజు పడుకుంటున్నాను. ఇట్లా ఉండి మళ్ళీ నాకు మమకార ఆసక్తి అక్కడ తప్పితే ఇంకెక్కడా పడుకోలేను. నాకది కావాలి. అది లేకుండా నేను ఉండలేను. అంటే నాకేమైంది? ఒక బంధం ఏర్పడిపోయింది. ఈ మమకార ఆసక్తి కారణంగా అంటే సుఖం కారణంగా మమకారం, మమకారి కారణంగా ఆసక్తి, ఆసక్తి కారణంగా బంధం. ఇవి ఏర్పడతాయి. అయితే ఈ ఏదైతే సాత్విక గుణం ఉందో పవిత్రమైనది, ప్రకాశవంతమైనది, ఆరోగ్యవంతమైనది, క్షేమదాయకమైందని ముందు చెప్పారు. దాని కారణంగా సుఖాలు ఉన్నా మమకార ఆసక్తి సంఘాలు దీని సుఖ కారణంగా ఏవైతే వస్తాయి బంధించి వేస్తాయో అవి ఎప్పుడు దాకా బంధించి వేస్తాయి, జ్ఞానం లేనంత వరకు, అజ్ఞానం ఉన్నంత వరకు. అందుకే దీని తర్వాత జ్ఞాన సంఘేన చానఘ అంటే సుఖము మమకార ఆసక్తి కారణంగా బంధనాల్లో ఉంటావు. కానీ జ్ఞాన సంఘేన, జ్ఞాన సంఘం అంటే ఏంటి, అజ్ఞానం తొలగిపోయింది. ఈ జ్ఞానం యొక్క సాంగత్య కారణంగా పాపరహితుడు అవుతావు. అనగా అంటే అర్జున్ని సంబోధించి చెప్తున్నా, అంటే జ్ఞాన సంపర్కం ద్వారా అక్కడ మళ్ళీ మమకారాసక్తి అని ఇక్కడ కూడా పెట్టాడు. కాకపోతే ఏంటి, జ్ఞానం వచ్చాక మళ్ళీ అజ్ఞానం గురించి తెలుస్తుంది. ఇది ఇలా చేయటం ద్వారా నేను ఇవి ఇవి మళ్ళీ నాకు వస్తున్నాయి, అందుకు నేను వాటికి దూరంగా ఉండాలన్న స్పష్టత వచ్చిన కారణంగా ఆసక్తి మమకార రాహిత్యంగా ఉంటావు. కానీ జ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది, ఆ జ్ఞానాన్ని వదులుకోకుండా ఉండాలన్న తపన ఉంటుంది. పరమాత్మ మీద ఆసక్తి, ఆ రమించటం కారణంగా ఏమవుతుంది అంటే పాపాల నుంచి నువ్వు విముక్తుడవుతున్నావు. అందుకే పాపరహితుడు అవుతున్నావు అర్జున అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఓ పాపరహితుడా, ఈ మూడు గుణముల్లో కూడా సాత్విక గుణము నిర్మలమైనది కనుక అది ప్రకాశమైనది, వికార రహితమైనది. అది సుఖ సాంగత్యాల వలన, జ్ఞానాభిమానము వలన మనుజుణ్ణి బంధించును. అంటే ఎంత సాత్విక గుణంలో ఉన్నప్పటికీ కూడా, అంత ప్రకాశమైనది, అంత నిర్మలమైనది అయినప్పటికీ కూడా సుఖాల సాంగత్యము, జ్ఞానం మీద మళ్ళీ అభిమానం, అంటే జ్ఞానం రావటం ఒక ఎత్తు, మళ్ళీ నాకు కాబట్టే ఉంది, నాకు కాబట్టే తెలిసిపోయింది, నేను కాబట్టి ఇవి చేయగలుగుతా, ఇట్లాంటివన్నీ మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది, పాపరహితుడు అవ్వే అవకాశం ఉండదు. అంటే జ్ఞానం ఎంత గొప్పదైనా, సాత్విక గుణం ఎంత మంచిదైనప్పటికీ కూడా మళ్ళీ అది ప్రకాశవంతది. ఎలా అయితే ఇప్పుడు స్టవ్ ఉంది, ఆ మంటతో మనం వంట చేసుకోవచ్చు. వంట పాత్ర పెట్టాలి, ఎన్ని నీళ్లు పోయాలి అన్ని పోయాలి, బియ్యం ఎంతకి ఎంత పోయాలో అట్లా చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి, తప్పలేదు. ఇప్పుడు అన్నీ నా నోట్లో వేసుకుని నేను స్టవ్ మీద కూర్చుంటాను, ఓ పని అయిపోద్ది అంటే ఉంటావా? అంటే జ్ఞానాన్ని కూడా పరిమితిలోనే ఉంచుకో. అంటే నీకు ఒకటి అర్థం అవుతుంది, నువ్వు ఒకటి చేయటానికి నీ శరీరం సహకరిస్తుంది, అలాగే నీకు కొన్ని అర్థం అవుతుంది, ఆ స్పష్టత వస్తుంది. మళ్ళీ వస్తుందని నువ్వు వికారాలు పెంచుకునేలాగా అహంకారానికి లోబడకుండా ఉండాలి. లేకపోతే మళ్ళీ ఆ ఆసక్తి కారణంగా, ఈ అభిమాన కారణంగా, ఈ గర్వ కారణంగా కూడా మళ్ళీ నాకు ఎంత పవిత్రతతో కూడుకున్న గుణమైనప్పటికీ కూడా మళ్ళీ బంధనాల్లో వెళ్ళిపోతాను. ప్రకాశించేది ఆ ప్రకాశంలో నేను ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. నాకు అన్ని కాలాలలో, అన్ని వ్యవస్థల్లో కూడా, అన్ని వేళలా కూడా నేను అలానే ఉండాలి. అంటే సౌకర్యాలు ఉన్నాయని గాని, దుఃఖాలు వచ్చినా గాని, ఏదొచ్చినా సరే ఈ నిర్మలమైన గుణ కారణంగా నేను ఎలా ఉండాలి అంటే మళ్ళీ రుణానుబంధాల్లో పడనివ్వకుండా సద్గుణాలు పెంచుకుంటూ ఉండాలి. ఆ వ్యక్తి మనిషి యొక్క వ్యక్తిత్వము అన్నది సద్గుణాలు పెంచుకుంటూ ఉండాలి. అది సాత్విక గుణం ఉపయోగపడుతుంది. కానీ సాత్విక గుణంలో ఉంటూ కూడా కొన్ని కొన్ని కొంతమందికి చేత కానీ నీకు చేతనైనవి,
ఎంత నిర్మలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు తృప్తితో ఉండాలి. దాన గుణం, కారుణ్య గుణం, సహకార్యాలు ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తూ కూడా ఈ ప్రకాశం వల్ల నా ప్రకాశంలో మళ్ళీ మీరందరూ కూడా ప్రకాశిస్తున్నారు. ఇట్లాంటి గర్వం ఉండకూడదు. నాకొచ్చు కాబట్టి నేను చెప్తే గాని నీకు రాలేదు అని మళ్ళీ అక్కడ తూలనాడేలాగా కూడా ఉండకూడదు. అందుకే ఇక్కడ ఆరోగ్యం ఇస్తుంది అంటే వ్యాధి నుంచి విముక్తి కలుగుతుందని అర్థం. అంటే అటువంటి వాళ్ళకి వ్యాధులు రావని కాదు. ఈ ప్రశాంతమైన చిత్తం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలజడి ప్రాయంగా నువ్వు ఉండవు. అలజడి లేని కారణంగా ఏమవుతుందంటే భౌతికమైన వస్తువుల పట్ల గాని, బంధనాల పట్ల గాని దేని మీద కూడా పెద్దగా నీకేమి ఆసక్తి ఉండదు. ఉదాహరణ రూపంలో ఇప్పుడు ఒక అడవిలోకి వెళుతున్నాము. ఆ అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు బందిపోట్లొచ్చారు, దాడి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అయితే కొంతమందిని చంపేసి అక్కడున్న సొమ్మంతా తీసుకెళ్ళిపోయి, లేకపోతే ఇంకొకడినో వదిలేసి ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే నన్ను వదిలేసాడు కాబట్టి ఆడు నాకు దేవుడిలా కనిపించొచ్చు. లేకపోతే నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి లేకపోతే నన్నేం చెయ్యక్కర్లేదు వీడిని చంపినా చంపేయండి వాడి డబ్బు నా డబ్బు నేనే ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు వాడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టేయచ్చు. అంత మాత్రం చేత ఎలా కుదురుతుంది? కానీ ఇట్లా ముగ్గురు దొంగలొచ్చారు. అక్కడున్న బాటసారుల్ని ఇద్దరిని చావువాది వాళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపేద్దామని చూసి చేతులు, కాళ్ళు అన్నీ కట్టేసి డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ముగ్గురు దొంగలు కూడా వచ్చారు. వెళ్ళిపోతుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మూడో దొంగ వెనక్కి వచ్చేసి ఆ బాటసారుల కట్లు విప్పేసి వాళ్ళని మళ్ళీ మార్గం తెలీదు కదా! అడవిలో ఉన్నారు. అందుకని వాళ్ళకి బయటికి వెళ్ళే మార్గాన్ని అన్నీ చూపిచ్చి నేను రాను ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తానక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందులో మంచివాడెవడు? అంటే ఇక్కడ 3 గుణాలు అంటారు. తమో గుణము అంటే సోమరితనము, నిర్లక్ష్యము, అజ్ఞానము అంటే చంపే ప్రయత్నం చేయటం. రజోగుణము అంటే ఆవేశం, ఉద్వేగానికి లోబడిపోవటము. ఒక మాట నన్నారంటే నేను 2 అంటాను. నేనేమి చేయకుండా నన్నావంటే ఇంకా బోలెడు అంటాను. ఇట్లాంటి రజోగుణం. ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రాన అది పోయేదేముంది? కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతదంటే, నేను మళ్ళీ ఎదురు చెప్పనంత వరకు అక్కరకి రాని విషయాలన్నీ రుద్ది, రుద్ది, రుద్ది నన్నే ఆక్షేపిస్తూ ఉంటారు. అంటే నేనప్పుడు ఆ మాట అనకపోతే అక్కడ నేను చెక్ పెట్టకపోతే అక్కడ నాకు ఫుల్ స్టాప్ అన్నది వాళ్ళ దగ్గర నుంచి రాదు కాబట్టి నేను పెట్టాల్సొస్తుంది. కాకపోతే నా లోపల ఎటువంటి గుణభేదం లేదు. కానీ నేను ఆ క్షణాన్ని అక్కడితో ఆపటానికి ఆ మాట అంటాను. మళ్ళీ నేను నార్మల్ స్థితికి వచ్చేస్తాను. నేను ఒక మాట అన్నానని అక్కడ అవతల వాడు పీక్కుని చచ్చేదాకా ఉండొచ్చు. అది తర్వాత సంగతి. కానీ అంటే ఆవేశానికి లోబడినా, దేనికి లోబడినా మళ్ళీ మన సాధారణ స్థితికి మనం వచ్చేలాగా ఉండాలి. భౌతికమైన సుఖాల్ని మనం కాస్త కాస్తగా తగ్గించుకుంటూ ఉండాలి. వ్యామోహాలు అప్పుడు క్రమేణా తగ్గుతాయి. 3 గుణాల్లో సాత్విక, రాజస, తమో గుణాల్లో ప్రధానంగా సాత్విక గుణము. అది చాలా పవిత్రమైనది. అందరూ గుణమయంగానే ఉంటాం. కాకపోతే రజోగుణం, తమోగుణం ఎక్కువగా ఉంటుంది. సాత్విక గుణం అంత సాధారణంగా మనము అంటే అది సాధన ద్వారా క్రమేణా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ 3 ఒకదానిలో ఒకటి కలిసిపోయినట్టుగా ఉంటాయి. ఈ జీవి ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే పవిత్రమైనది అంటే నువ్వెలా ఉండాలి? అటువంటి గుణాలు నీలో ఉన్నప్పుడు ఆ పవిత్రత కారణంగా ఇది ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే సాత్విక గుణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు సాధారణంగా అంటే చాలా ప్రకాశవంతంగా ఉంటారు. జ్ఞానంతో ఉంటారు. నిర్మలంగా ఉంటారు. అంటే మాలిన్యాలు రహితంగా ఉంటారు. ఒక మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. నీకేదన్నా జరుగుతుంది. అవతల వాళ్ళతో చెప్పాలంటే చెప్తావు. లేతే లేదు అంతవరకే గానీ వాళ్ళు గూడా ఏదైనా మంచి జరిగినప్పుడు అయ్యో! సంతోషంగా ఉన్నారని సంతోషిస్తాం. అంతేగాని వాళ్ళ గురించి చెడుగా అనుకుని వాళ్ళకెందుకొచ్చింది? నాకెందుకు రావట్లేదు? నాకన్నా వాడు ఇవేమీ ఉండవు. వాడి ఆనందాన్ని నువ్వు పంచుకోగలుగుతావు. వాడికేమన్నా మంచిది జరిగినా సరే వాడికన్నా ఎక్కువ నువ్వు ఆనందపడతావు. ఎందుకంటే నీలో అట్లాంటి మాలిన్యాలు లేవు. అది ప్రకాశము, నిర్మలంగా ఉండటము, లోపలొకటి బయటొకటి కాకుండా ఈ జ్ఞాన కారణంగా మాలిన్యాల రహితంగా కారణంగా ఈ ప్రకాశం ఎలా ఉంటదంటే ఇప్పుడు అద్దం ఉంది. నా దగ్గర అదే అద్దం ఉంది. అందరి దగ్గర అదే అద్దం ఉంది. కాకపోతే నేను రోజు అద్దాన్ని తుడుస్తూ ఉంటే ఏమవుతుంది? అది ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. పైగా దానికి మడ్డి పట్టకుండా ఉంటుంది. అలాగే సాధన రోజు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది అంటే, ఆ సమయానికి అలాగా నేను చక్కగా రోజు ఇప్పుడు ఉదాహరణకి 5కి లెగుస్తున్నాను. ఈ 5కి లెగటం చాలా కష్టతరమే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి 7కో, 8కో ఇట్లా లెగుస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు 5కి లెగాలి అని అనుకున్నాను. అనుకున్నంత మాత్రం లేచి కూర్చుంటానా? లేదు.
అలాగా కొన్ని రోజులు కష్టం అనిపించినా అలాగే లేచి చేస్తూ ఉంటే ఇలా క్రమేణా కొన్ని నెలలు చేశాననుకో. తర్వాత అలారం పెట్టినా, పెట్టకపోయినా అదే సమయంలో లేచి కూర్చున్నా. అది ఆదివారం కానీ, శనివారం కానీ, ఏ వారమైనా కానీ. క్రమేణంగా అలాగా చెయ్యగా అలాగే ఇప్పుడు జ్ఞానం ప్రకాశ కారణంగా అంటే వికారాలు లేవు. నిర్మలంగా ఉన్నావు. మంచి, చెడు అన్న విచక్షణ ఉంది. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. సోమరితనం ఉండదు. విషయాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ధారణ శక్తి అంటే గుర్తుంచుకోవటం, మెమరీ పవర్ ఇవన్నీ జ్ఞాపక శక్తి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. పైగా జ్ఞాపక శక్తి అందరిలో ఉన్న పనికిరాని విషయాలు గుర్తుపెట్టుకో. పనికొచ్చేదాన్ని గుర్తుపెట్టుకుంటావు. అలాగే విషయాలు గ్రహించే శక్తి అందరిలోనే ఉంటుంది. కాకపోతే పనికిమాలినయన్నీ పెట్టుకొని పనికొచ్చేది మర్చిపోయినప్పుడు ఇంకెందుకు? పనికొచ్చేయే అంటే నీకు వ్యక్త, అవ్యక్త, యుక్త, అయుక్త ఇవన్నీ భేదాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని పనికొచ్చేదే ధారణ. జ్ఞాపకశక్తి పనికొచ్చే విషయాలే గుర్తుపెట్టుకుంటారు. మనస్సెప్పుడు నిర్మలంగా ఉంటుంది. చెడు తలంపులు గూడా, చెడు మాటలు గూడా మాట్లాడకుండా ఉంటారు. అందుకే ఆ మనస్సు ఎటువంటి వికారాలకి లోబడకుండా ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిళ్ళకి లోబడరు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. సమత్వ బుద్ధితో ఉంటారు. అంటే సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా సరే సమానంగా మహప్రసాదం అన్నీ నా కర్మానుసారం నాకు లభిస్తున్నాయి. మహప్రసాదం అని అనుకుంటారు. అందుకే సాత్విక గుణము. మానవ సమాజంలో కొద్దిగైనా సరే ఇవన్నీ కొద్దిగా ఉన్నప్పుడు ఇది కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఇప్పుడు 90 మంది ఉన్నారనుకుందాం. 100 మంది. 100 మందిలో 99 మంది ఒకలాగా చేస్తున్నారు. ఒకరిలో ఏదో సాత్విక గుణం ఎక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రకాశం, ఈ జ్ఞానం వీళ్ళలో ఎక్కువైనప్పుడు కూడా అప్పుడు కూడా మళ్ళీ అహంకారానికి చేరుకుంటుంది. అంటే సహజంగా కొన్ని విలక్షణాల రూపంలో కొన్ని వికారాలు నీకొస్తుంటాయి. ఏ గుణంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా. అందుకే దీన్ని సాత్విక అహంకారం అంటారు. సాత్విక గుణం ప్రకాశవంతమైంది. మాలిన్యాలు రహితంగా ఉన్నది. అన్నీ అయినప్పటికీ కూడా కొన్ని చిన్న ఇంద్రియ సుఖాలకి మళ్ళీ ఎక్కడైనా ఆశపడ్డావు అంటే మళ్ళీ బంధనాల్లో చిక్కుకుంటావంటే ఈ గుణంలో ఉన్నప్పుడు కూడా నాకు అమ్మ రాజస, తామస పోయింది. సాత్విక గుణంలోకొచ్చేసాను అనుకుని నువ్వు రిలాక్స్ అవ్వటానికి లేదు. అందుకే అనుక్షణం నీ నామమే అన్నట్టుగా, అనుక్షణం నీ స్మరణే అన్నట్టుగా నువ్వు ఉండాల్సిందే. ఏ గుణంలో ఉన్నా సరే. తమో గుణం నుంచి రాజసకు రావాలి. రాజసం నుంచి సాత్వికానికి రావాలి. సాత్వికంలో వచ్చాక కూడా ఇట్లాంటి సాత్విక అహంకారానికి కూడా లోబడకుండా ఉండేలాగా ఇంద్రియాలకు గాని, ఏ సుఖానికి గాని ఆశపడకుండా, ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఆసక్తి రహితంగా ఉండాలి. అమ్మ నేనే పండితుడిని, నేనే పరమభక్తుడిని, నాకే బోలెడు జ్ఞానం వచ్చేసింది. అబ్బో! ఇన్ని చదివేశాను. ఇంతమంది నాకొచ్చి ఇవన్నీ చెప్పేస్తున్నారు. నాకిచ్చేస్తున్నారు. నేను అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయాను. నేను ఇన్ని రకాలుగా చేశాను. ఇవన్నీ సాత్విక అహంకారాలు. ఇవి ఉండకూడదు. అందుకే నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రధానము. సాత్వికమైన అహంకారం కూడా నీకు చెడే చేస్తుంది. చాలామంది స్వామీజీలని చూస్తూ ఉంటా, నా మాట వినట్లేదు అని జెప్పేసి లేకపోతే, నా అంతటి వాడిని నన్ను నీ దగ్గరికి రమ్మంటావా? నేనేంటి? నువ్వేంటి? అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా అనుకోకూడదు. మానసికంగా సాత్వికంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి వాటి కారణంగా బంధనాలే కలుగుతాయి. జీవన్ముక్తి స్థితి అంటే ఎటువంటి బంధనాలకి లోబడకుండా కర్మలు చేస్తూ కూడా కర్మల నుంచి కూడా నువ్వు విడివడిపోవాలి. అంటే అన్నీ అంతలాగా నువ్వు మనసా వాచా కర్మణ పరమాత్మకి సమర్పణ భావంతో ఉండాలి. ఆటంకాలంటే సాధన మార్గం చాలా ముఖ్యమైనది. దానికి ఎటువంటి ఆటంకాలు కలగనివ్వకుండా జీవన్ముక్తి స్థితి నీకు ప్రాప్తించాలి అంటే సాత్విక గుణంలో ఉంటే సరిపోదు. ఇక్కడ సుఖ సాంగత్యంతో ఏ బంధనాలకి కూడా నువ్వు లోబడకుండా ఉండాలి అంటే జ్ఞానాన్ని విడవకుండా ఉండాలి. సాధనని విడవకుండా ఉండాలి. దేహాభిమానం గాని దేని మీద అభిమానం లేకుండా ఉండాలి. గుణాతీత స్థితిలో ఉన్న ఆ పరమాత్మ యందే రమిస్తూ ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావంతో నా జీవితంలో నాకు లభించేవి కూడా పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించి నేను ఉన్న కారణంగా బంధనాల నుంచి నేను విడబడతాను. లేకపోతే మళ్ళీ ఇవే బంధనాల్ని కూడా మళ్ళీ కారణమవుతాయి. ఇవన్నీ అర్జునుడికి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మళ్ళీ ఏదైతే అర్జునుడి మనస్సులో ఉన్నదేంటంటే, ఇంత యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే, మళ్ళీ ఇన్ని అనర్థాలకి దారి తీస్తే, మళ్ళీ ఇవన్నీ పాపాలు కదా! నాకు విద్య నేర్పిన వాళ్ళని, నా తాతని, నా ముత్తాతని, ఇట్లా నా కుటుంబ సభ్యుల్ని ఇంతమందిని ఇలా నేను మళ్ళీ వధించేస్తే ఏంటి అన్న ఈ సందిగ్ధంలో ఉన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు? నువ్వు సహజంగానే పాపరహితుడివి.
అయితే ఈ భవబంధనాలకి నువ్వు ఏమీ భయపడక్కర్లేదు. అంటే ఈ అహంకారానికి లోబడకు. అంటే సాత్విక అహంకారం ఏంటి? కొన్ని విద్యలు నీకొచ్చి అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. నేనేసేస్తే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ ఇక్కడ స్త్రీమూర్తులు ఏమవ్వాలి? ఆళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? ఇన్ని అనర్థాలకి దారి తీస్తాయి. ఇవన్నీ ఆలోచనలున్నాయి. అంటే ఇక్కడ అటువంటివి కూడా వదిలిపెట్టేసేయి. పరిణామం ఏమవుతుందన్నది కూడా ఆలోచించకు. ధర్మాన్ని పట్టుకుని ఉండు. పైగా ప్రతిదీ సమర్పణ భావంతో, ఇలా సమర్పణ భావంతో త్రికరణ శుద్ధిగా ప్రతిదీ పరమాత్మ యొక్క పాదాల దగ్గరే నువ్వు సమర్పించి, ఆ జీవితంలో జరిగే ఏదన్నా లభించేది ఏదైనా మహాప్రసాదంగా భావించి ఎప్పుడైతే తీసుకుంటున్నావో, ఆ బంధనాల నుంచి విడివడిపోతావు. మళ్ళీ ఎన్ని కర్మలు చేసినా ఆ బంధనాల్లో నువ్వు చిక్కుబడి ఉండవు. అందుకే ఇట్లా అనఘా అని సంబోధించి మరీ చెప్తున్నాడు. అంటే గుణం మారితే సరిపోదు. ఆ గుణంలో ఉంటూ కూడా దానివల్ల కూడా కొన్ని నువ్వు జాగ్రత్తలు తీసుకుంటేనే అప్పుడు శాశ్వతమైన బంధాల నుంచి విముక్తిని నువ్వు కలిగి అప్పుడు పరమాత్మలో సాయుధ్యాన్ని పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పాడు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 6th శ్లోక సంపూర్ణం.